ఈరోజు నేను పరోటా చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు గోధుమ పిండి, మైదా పిండి, కొంచెం బటరు, దీంట్లో సాల్ట్ ఉంటుందండి, అందుకే నేను సాల్ట్ వేయట్లేదు. ఇలా కలుపుకోండి. దీన్నంతా పొడి చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీంట్లో 2 స్పూన్లు నూనె వేసుకొని ఇలా మెత్తగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. చేసుకొని 6 వచ్చాయండి. నేను పిండికి 6 ఉండలు వచ్చాయి. దీన్ని మీకు నా పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి చపాతీ వేడి చేసుకుంటున్నానండి. ఈ పెనం వేడి చేసుకుంటున్నాను. ఇలా ఒక పూరీలాగా చేసుకోండి. ముందు వేసుకొని ఇలాగా వేసి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసుకోండి. మళ్ళీ ఇలా పూరీలాగా చేసుకొని టూ టైమ్స్ ఇలా పూరీలాగా చేసుకొని ఇలా మళ్ళీ మడత పెట్టుకొని దీన్ని ఇలాగ రౌండ్గా ఎంత పలుచగా అయితే అంత పలుచగా చేసుకోండి. పట్టుకున్నాక దీని మీద ఆయిల్ బాగా వేసి పెనం బాగా కాగిందండి. ఇప్పుడు ఇది ఇలా వేసుకొని బటర్ వేసుకోండి. అండి పరోటా. దీన్ని శ్రీనివాస్కి రండి చేసేది. పరోటాలు అయిపోయి నేను గోధుమ పిండి మైదా పిండితో చేశానండి, అందుకని ఇలాగే వస్తాయి. కొంచెం ఇలా నలుపుకుంటే బాగా వస్తుంది. ఇదిగోండి ఇలాగ చూసారా, ఇలా వస్తుందండి పొరలుగా. నేను మెంతి
కూర గుడ్డు పొరుటు చేశానండి. వేసి తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. మీకు కనుక నచ్చితే కనుక మీరు ఇలా చేసుకొని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.